హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నాం. పిడిగిరాల కుకింగ్ ఛానల్కి ఈరోజు పిడిగిరాల కుకింగ్ ఛానల్లో వచ్చి చికెన్ కర్రీ చేయబోతున్నాం. చికెన్ శుభ్రంగా కడుక్కొని పసుపు ఉప్పు వేసుకొని ఇలా ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. పొయ్యి మీద పెట్టుకొని ఇలా బాగా ఉడకబెట్టుకోవాలి. ఇలా పసుపు ఉప్పు వేసాము ఫ్రెండ్స్. మేము ఫస్ట్ పసుపు ఉప్పు నీసు నీళ్ళు ఉంటాయి కదా, మనం కడిగిన నీసు నీళ్ళు అయిపోయేదాకా చక్కగా ఉడకబెట్టుకోవాలి. ఇలా పసుపు ఉప్పు వేసి ఇట్లా ఉడకబెట్టుకోవాలి. బాగా చక్కగా ఇలా ఉడకబెట్టుకోవాలి పసుపు ఉప్పు వేసి. కావలసిన పదార్థాలు 3 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు, 3 పచ్చిమిరకాయలు, కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పుదీనా. ఈ మొత్తం కలిసి మిక్సీకి వేసుకోవాలి. మన మిక్సీలోకి వేసుకోవాలి. పచ్చిమిరకాయలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరకాయలు, 3 టమాటాలు, 4 పుదీనాకులు, అల్లం వెల్లుల్లి పేస్టు, మన రెస్టారెంట్ లాగా చికెన్ కర్రీ చూడండి. కూర ఎలా ఉడుకుతుంది. పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టుకుంటున్నాం. అవన్నీ మనం మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు చూడండి ఉడికింది. ఇలా శుభ్రంగా నీళ్ళన్నీ వాటర్ అని పోయాక 2 గంటలు ఆయిల్ పోసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని 2 గంటలు ఆయిల్ పోసుకోవాలి. ఇలా 2 గంటల ఆయిల్, కొంచెం తగినంత జీలకర్ర, ఒక స్పూను జీలకర్ర ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాంగా టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరకాయ, పొద్దున 2 ఆకులు అన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నాక ఇదిగో మిక్సీ పట్టుకుంది. ఇలా గ్రేవీ వచ్చింది. ఈ గ్రేవీ కూడా ఇలా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి బాగా. ఇలా రెస్టారెంట్ టైపులో మా ఛానల్ చూసేటట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ కొట్టండి నొక్కండి. షేర్ చేస్తే ఫ్రెండ్స్ అందరికి వెళ్ళిద్ది ఫ్రెండ్స్. షేర్ మాత్రం కంపల్సరీగా చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకున్నాక చక్కగా కొంచెం బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వాటర్ బయటకు వస్తే, మనం టమాటా వేసాం కదా, వాటర్ బయటకు వస్తే బాగా కలుపుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఒక 15 నిమిషాలు మాత్రం బాగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. 15 నిమిషాలు మాత్రం బాగా ఉడకనివ్వాలి. ఇలా బాగా ఉడుకుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇలా ఉడికినప్పుడు 1 స్పూను కారం వేసుకోవాలి. 1 గంట కారం వేసుకోవాలి. ఇలా 2 గంటలు వేసుకోండి ఫ్రెండ్స్. మేము 2 గంటలు తింటాం కాబట్టి తక్కువే తింటాం మేము. కారం తక్కువే వేసుకోండి. తర్వాత మటన్ మసాలా కొంచెం లైట్గా, ఎంతో టేస్ట్కి కొంచెం లైట్గా మటన్ మసాలా. తర్వాత చికెన్ మసాలా ఫ్రెండ్స్. ఇలా చికెన్ మసాలా మేము గరం మసాలా తినాం ఫ్రెండ్స్. ఎందుకంటే గ్యాస్ ట్రబుల్, ఇప్పుడున్న కాలానికి గ్యాస్ ట్రబుల్ ఎక్కువైతుంది కాబట్టి మేము గరం మసాలా తినాం. దాంట్లో అన్నీ వేస్తారు కాబట్టి మన దినుసులు, అందుకని మేము తినాం ఫ్రెండ్స్. గ్యాస్ ట్రబుల్ ఉన్నోళ్ళు ఎవరు తినవద్దు. కొంచెం ధనియాల పొడి అన్నీ ఒకేసారి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే రెస్టారెంట్ టైపు కాబట్టి అన్నీ వేసుకోవాలి. మొక్కకి అన్నీ బాగా టేస్ట్గా పడతాయి మాట. అన్నీ వేసుకుంటే తాలింపులో కాకుండా, తాలింపు వేయకుండా ఇలా కూడా చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది అసలుకి. ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా రెస్టారెంట్ టైప్లో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది. ఇప్పుడు ఎంత బాగుందో చూడండి. నాటుకోడి పులుసు లాగా అంత చక్కగా, ఎంత బాగా కలర్ఫుల్గా, అసలు ఎంత బాగా పడుతుందో చూడండి ఫ్రెండ్స్. నాటుకోడి పులుసు కూడా ఇలా సరిపోదు. రెస్టారెంట్ టైపులో ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ ఒక్కసారి. చాలా బాగుంటుంది. ఒక 10 నిమిషాల పాటు ఉడకనిద్దాం ఫ్రెండ్స్. ఇలా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తిమీర పైన జల్లుకోవాలి. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా
చక్కగా బాగా ఉడికిపోయింది. బాగుంది. చూడండి ఎంత చక్కగా అసలుకి ఎలా ఉందో, రెస్టారెంట్ టైప్లో చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్.